ఎరక్కిపోయి ఇరుక్కుపోయినట్టు అయిపోయింది నా పరిస్థితి. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మాల్కి వచ్చేసాను. చూసారా మాల్ ఎంత ఖాళీగా ఉందో? అదే జనం ఫస్ట్ చూస్తారా? వామ్మో ఏంటండి ఈ జనాలు! అందుకేనండి ఇంత రిస్క్ చేయకూడదనే జనం ఫస్ట్కి నేను మాల్కి అస్సలు విజిట్ అవ్వలేదు. నాకు ఈ క్రౌడ్ నా వల్ల కాదు, తట్టుకోలేను. సో మనమైతే సెకండ్ డే విజిట్ అయిపోయాము. మాల్ చూసారా ఎంత ఖాళీగా ఉందో? అంతేనండి, న్యూ ఇయర్ కదా, సెలబ్రేషన్ కంటే ఎక్కడెక్కడ జనాలంతా మాల్లో ఉంటారని తెలుసు నాకు, అందుకే నేను రాలేదు. సో నేనైతే నా ఫ్రెండ్ పట్టు చీర తీసి పక్కన పెట్టాను, ఒకసారి వచ్చి చూడు అని చెప్పింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అవంతరాకైతే విజిట్ అయిపోయాను. నా ఫ్రెండ్ ఇక్కడే వర్క్ చేస్తుంది అనమాట. వెళ్ళగానే విష్ చేశాను. సో తను రిటర్న్ నాకు ఈ శారీ అయితే చేతిలో పెట్టింది. సో ఇది ప్యూర్ కాంజీవరం పట్టు, వెయిట్లెస్, బాడీ వచ్చి గోల్డ్ కలర్ వచ్చింది, పర్పుల్ బార్డర్ అండ్ కాంజీవరం ప్యూర్ పట్టు అండి, అందులోనూ బిగ్ బార్డర్ వచ్చింది. సో సరే ఒకసారి ప్రైస్ చూసేద్దామని చూశానండి. ఓ మై గాడ్, ఒక్క సెకండ్ గుండె ఆగినంత పని అయింది. చూసారా అమౌంట్ 26,000. ఏంటి తినేమైనా నన్ను రిచ్ కిడ్ అనేసుకుందా అనుకొని నా మీద నాకే డౌట్ వచ్చింది. సో అంత దూరం వెళ్ళాను కదా, ఒకసారి శారీ డ్రైపింగ్ చేపించేసుకుందాంలే అని చెప్పి చేపించుకున్నాను. టూ గుడ్ కాంబినేషన్ అండి, అసలు కాంబినేషన్ అనేది క్రేజీ ఉంది. దీన్ని ఫుల్ వేరియన్స్ చేసి దీనికి తగ్గ ఎంబ్రాయిడరీ వర్క్ పడి దీనికి తగ్గ జ్యువెలరీ వేస్తే ఉంటుందండి, అబ్బా సూపర్గా ఉంటుందన్నమాట. పుష్ప మూవీలో ఒకటి తగ్గింది అని అనుకున్న క్షణం అది. ఏం తగ్గిందా అని ఒక వడ్డానం ఉంటే బాగుండేదని నేను మైండ్లో అనుకుంటూ ఉన్నాను. అది కూడా ఎందుకు తగ్గాలని తను ఫీల్ అయినట్టుంది. సో స్పీడ్గా వెళ్ళి తన దగ్గర ఒక లేస్ పీస్ ఉంటే అది తీసుకొచ్చేసింది, అదే వడ్డానంగా సెట్ చేసింది. నా కోసం తను ఎంత కష్టపడుతుందో చూస్తున్నారుగా. సో ఈ వడ్డానం పెట్టినాక లుక్ అంటే వేరే లెవెల్కి వెళ్ళిందండి. చూసారా ఎంత మంచిగా డ్రైవ్ చేసిందో? నాకైతే పిచ్చిగా నచ్చేసింది కాంబినేషన్ అనేది. శారీ కూడా చాలా వెయిట్లెస్ ఉంది. ఇది ఆఫర్లో ఉందండి, శారీ 26,000 ఆఫర్లో ఉందన్నమాట. ఇది నాకు చాలా అంటే చాలా నా బడ్జెట్ ప్రైస్కి వచ్చేసింది. మీరెంత అని గెస్ చేయగలరా? నాకైతే టూ గుడ్గా నచ్చేసింది. ఐ లవ్డ్ ఇట్ శారీ. నాకైతే పట్టు కలెక్షన్ అస్సలు లేదు. సో ఇది నాకు తను ఇచ్చిన న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్.